వెల్కమ్ టు బొమ్మపాల ఫుడీస్. ఈరోజు మన రెసిపీ చాలా సింపుల్గా పక్కా కొలతలతో పర్ఫెక్ట్గా రెస్టారెంట్ కంటే టేస్టీగా చేసుకుని చికెన్ దమ్ బిర్యానీ. ఒకసారి ఇలా ట్రై చేయండి, ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి. ముందుగా బిర్యానీ పాత్రని తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి వేడెక్కనిచ్చి 3 అనాస పువ్వులు, 2 మరాఠీ మొగ్గలు చిన్నవి, 2 ఇంచుల చెక్క, 8 యాలకులు, హాఫ్ జాజికాయ, 20 లవంగాలు, 1 జాపత్రి పువ్వు, 5 బిర్యానీ ఆకులు, 1.5 టేబుల్ స్పూన్ల కసూరి మేతి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత 3 మీడియం సైజు పెద్దల్లిపాయల్ని సన్నగా పొడుగ్గా కోసి తీసుకొని ఉల్లిపాయని మగ్గనివ్వాలి. ఉల్లిపాయ మగ్గుతున్నప్పుడు 3 పచ్చిమిరపకాయ చీలికలు వేసి మిక్స్ చేసుకొని 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఉంచి 8 పచ్చిమిరపకాయలను మిక్సీలో పేస్ట్గా చేసుకొని తీసుకోవాలి. 1 కప్పు పుదీనా, 1 కప్పు కొత్తిమీర వేసి 1 నిమిషం వేగిన తర్వాత 3 మీడియం సైజు టమాటా ముక్కలు వేసి రుచికి తగినంత ఉప్పు వేసి ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి టమాటా ముక్కలను బాగా మగ్గనివ్వాలి. ఉప్పు వేసుకోవటం వల్ల టమాటా ముక్కలు తొందరగా మగ్గుతాయి. మగ్గిన తర్వాత 250 గ్రాముల చిక్కటి పెరుగు వేసి మిక్స్ చేసుకొని 10 నిమిషాల పాటు ఉంచి బాగా ఉడుకు వచ్చిన తర్వాత వీడియోలో చూపిన విధంగా శుభ్రం చేసిన చికెన్ ముక్కలను తీసుకొని వేసుకోవాలి. 1 నిమిషం ఉంచి మిక్స్ చేసుకొని సుమారు 20 నిమిషాలు మధ్యలో ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఉడకనివ్వాలి. రైస్ కుక్కర్లో సగానికి వాటర్ తీసుకొని మరగనివ్వాలి. బాగా మరుగుతున్నప్పుడు 30 నిమిషాల పాటు నానబెట్టుకున్న 3/4 కేజీ రైస్ అంటే 3 గ్లాసుల రైస్ని వేసి 40% ఉడకనివ్వాలి. 20 నిమిషాల తర్వాత మూత తీసి చికెన్ ముక్కలను ఒకసారి మిక్స్ చేసుకొని 2 గ్లాసులు వాటర్ పోసుకొని ఉడకనివ్వాలి. %40 ఉడికిన రైస్ని చికెన్ ముక్కల మీద లేయర్గా వేసుకొని పైన కొద్దిగా కొత్తిమీర వేసి లైట్గా వాటర్ను చిలకరించుకొని ఒక మందపాటి పెన్నాన్ని స్టవ్ మీద ఉంచి పైన బిర్యానీ పాత్రను ఉంచి మూత మీద ఆవిరిపోకుండా ఎసరు వాటర్ని పెట్టుకొని 10 నిమిషాలు హై ఫ్లేమ్ మీద, 10 నిమిషాలు లో ఫ్లేమ్ మీద ఉంచి 20 నిమిషాలు కదలకుండా ఉంచిన తర్వాత సర్వ్ చేసుకోవాలి. అంతే, వేడివేడిగా గుమగుమలాడే చికెన్ దమ్ బిర్యానీ రెడీ. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని లింక్ను ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.